ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించినట్లు దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఆదివారం మనం దేవుని మందిరములో సంఘముగా కూడి ప్రభును ఆరాధించటకై దేవుడు మనకి ఇచ్చినటువంటి నూతన శుభదినాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం లూకా సువార్తను ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 15వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ఈనాటి లేఖన భాగం ఆధారముగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా కృతజ్ఞత మరియు రక్షణ, గ్రాటిట్యూడ్ అండ్ సాల్వేషన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యేసు గలిలయ మరియు షోమ్రోన్ల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు తమను స్వస్థపరచమని యేసును దూరం నుండి కేకలు వేశారు. అందుకు ఆయన, మీరు వెళ్ళి మిమ్మును యాజకులను కనపరుచుకోండి అని వారితో చెప్పాడు. వారు యేసు చెప్పినటువంటి మాటను నమ్మి విశ్వాసంతో ఆయన ఆజ్ఞాపించిన దాన్ని చేయడానికి బయలుదేరారు. మరియు అక్కడికి వెళ్ళేటప్పుడు వారు మార్గ మధ్యంలోనే స్వస్థత పొందారు. ఎప్పుడైతే వారికి స్వస్థత కలిగిందో వారిలో సమరయకు చెందినటువంటి ఒక వ్యక్తి మాత్రమే దేవుని మహిమపరచడానికి ఆయన యొద్దకు తిరిగి వచ్చాడు. ఆయన స్వస్థపరిచినందుకు యేసుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి ఆయన తిరిగి వచ్చినట్లుగా ఒక సమరయుడు వచ్చినట్లుగా లేఖన వాక్యంలో మనం చూస్తాం. యేసు అతన్ని ఆశీర్వదించి అతనితో, నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందని చెప్పి తన దారిలో అతన్ని తిరిగి వెనక్కి పంపినట్లు ఈనాటి ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో యేసు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే 11 నుండి 13 వచనాల్లో దూరంగా ఉండి తమకు మొరపెట్టుకున్నటువంటి అనగారిన వారి అభ్యర్థనలు, సమాజంలో నుండి వారు దూరంగా ఉంటున్నటువంటి వారి మొరలను యేసు విన్నట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. వారి యొక్క బాధ, వారి ఒంటరితనము, అల్పమైన వారుగా వారు విసర్జించబడి వారి జీవితాల్లో అదృశ్యంగా ఉండాలని చెప్పబడినటువంటి సమయంలోనూ యేసు వారిని స్వస్థపరిచినట్లుగా, వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. యేసు చేసినట్లుగా మనం కూడా అనగారినటువంటి వారిని, మర్చిపోబడినటువంటి వ్యక్తుల్ని మనము ఎల్లప్పుడూ కూడా చేరదీయాలనేది, వారికి మనం సహాయం చేయాలనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం చూడవలసినటువంటి అనగారిన వ్యక్తులు, మనం మర్చిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారని మనం మన జీవితంలో మనం వెతికి మనం వారికి సహాయం చేసే విధంగా ఉండాలనేది యేసు మనకు ఈ యొక్క మాదిరిని మనకు చూపిస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠం మనం గమనించినట్లయితే 15 నుండి 16 వచనాల్లో కుష్ఠరోగి గొప్ప ఆనందం అతడు పొందుకున్నాడు. అతని వ్యాధి నుండి అతనికి స్వస్థత పొందడం ద్వారా ఈ ఆనందం అతనిలో లేదు, కానీ తన జీవితంలో అంతిమ వైద్యం చేసే యేసును ఎదుర్కోవడం ద్వారా అది వచ్చింది. తన జీవితానికి కావలసినటువంటి ఆ గొప్ప సహాయం ప్రభు తనకి ఇచ్చాడనేటువంటిది అతడు గుర్తెరిగి ఆయన్ని ఆనందంతో ఆయన దగ్గరికి తిరిగి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. యేసు వద్దకు తిరిగి రావడం ద్వారా ఈ కుష్ఠరోగి స్వస్థత పొందడమే కాకుండా దేవుని రాజ్యానికి అతడు ప్రవేశాన్ని కూడా పొందుకున్నాడు. సమరయుడు దేవుని రాజ్యాన్ని ప్రవేశించగలిగాడనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి నేను అన్నిటికీ మించి యేసును కలవడము మరియు ఆయనతో సహవాసం చేయడనే ఆశీర్వాదానికి విలువనిస్తున్నానని మనం కూడా మన జీవితాల్లో ప్రశ్నించుకోవాలి. మన జీవితాన్ని దేవుడు రక్షించాడు. ఆయనతో సహవాసం చేయగలిగేటువంటి కృపను దేవుడు మనకు అందించాడు. కాబట్టి మనం దాన్ని విలువైందిగా ఎంచి ప్రభువుతో మనం సంబంధం కలిగి, సహవాసం కలిగి, ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ మనకు కలిగిన రక్షణకై, మనకు కలిగిన పాపక్షమాపణకై, మన జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమరయుడు స్వస్థత పొంది ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడు.
వారి దగ్గరికి ఆయన తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్న ఏదనగా 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగతా 9 ఎక్కడా అని అతను అడిగినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ద్వారా మేలు పొందినటువంటి వారిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు, కృతజ్ఞత చెల్లించాడు. ఈ రోజున మనందరం కూడా దేవుని చేత మనం మేలు పొందుతున్నప్పుడు ప్రభుకు మనం కృతజ్ఞత చెప్పేవారుగా ఉండాలి అనేది ఈ సమరయుని యొక్క జీవితం మనకు జ్ఞాపకం చేస్తుంది. అతడు ఎంతో ఆనందంతో యేసు దగ్గరికి తిరిగి వచ్చి ఆయన పాదముల మీద పడి కృతజ్ఞత చెల్లించాడు. ఈ రోజున మనం దేవుని నుండి ఏదైనా మేలు పొందుతున్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని జరిగించినప్పుడు మనం ప్రభు యొద్దకు తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పాలి. మన బాధలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రభువుకు మొరపెట్టుకుంటామో, దేవుడు మన బాధను తీర్చిన తర్వాత, దేవుడు మనకు సహాయం చేసిన తర్వాత మనం తిరిగి ఆయన యొద్దకు వచ్చి కృతజ్ఞత చెల్లించాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి మేలును బట్టి మనం ప్రభువును స్తుతించాలి, కృతజ్ఞులుగా జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మన జీవితంలో మనం ప్రభువును సేవించే వారంగా ఉండాలనేది ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగా దేవుడు మన జీవితాల్లో కృతజ్ఞత కలిగి జీవించే మనస్సు మనకు దయచేయనట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను విస్మరించకుండా నాయన, నేను ఎక్కడున్నానో సరిగ్గా అక్కడే నన్ను కలుసుకున్నందుకు వందనాలు. నా జీవితాన్ని మార్చినందుకు నీకు వందనాలు. ప్రభా, మాకు మీ సహాయకుడిగా నువ్వు ఎల్లప్పుడూ నీ కృపను అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి. నీ కృపను ఎల్లప్పుడూ మేము గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.